తెలంగాణలో ఎన్నికలు డబ్బులమయంగా మారాయన్నారు ఈటెల రాజేందర్. ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఇంత డబ్బు ఎలా వస్తోందని ప్రశ్నించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి స్వయంకృత అపరాధమే కారణమన్నారు. ఇప్పుడు కూడా లేని పద్ధతిలో డబ్బులమయం అయిపోయింది తెలంగాణ. ఎన్నికలంటే డబ్బులమయం అయిపోయింది తెలంగాణలో. మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పైసలు? ఎట్లా వస్తున్నాయి ఈ పైసలు? మనమే వస్తుంది అధికారానికి ఇలా డబ్బులు పెట్టి. నేను అంటున్నా, ఈ డబ్బులు పెట్టే కల్చర్ 2006లో కూడా మొదలైంది. రాజశేఖర్ గారు కరీంనగర్ ఎన్నికల్లో కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమాన్ని బెనిగపిస్తారని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ కాలంలో 100 కోట్లు ఖర్చు పెట్టిన కార్యకర్తలు నాయకులు మొత్తం అంగట్ల సరుకులాగా కొని తీసుకుపోయినా, చిట్టులు రాసిచ్చేవాళ్ళు లేకపోయినా, పోలింగ్ బూతులలో కూర్చునే వాళ్ళు లేకపోయినా కూడా 2,06,000 మెజార్టీతో గెలిపించిన చైతన్యం కరీంనగర్లో మీకు గుణపడడం కావాలి. తెలుసుకోండి చరిత్ర. ఇవాళ 600 కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ గెలిపించారు. మొన్న అంటే నేను ఓడిపోవడానికి నా స్వయంకృత అపరాధం వేరు విషయం.